ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మనము ఈ లోకంలో శాపంని విడిచే బిడ్డలుగా ఉండకూడదు, కానీ దేవుని చిత్తానుసారంలో మనం ఆశీర్వదించే బిడ్డలుగా ఉండాలండి. మనము శత్రువుల్ని కూడా శాపాలు పెట్టే బిడ్డలుగా ఉండకూడదు. వాళ్ళ కుటుంబం సంగతి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. అటు అనుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులందరినీ శపిస్తేటువంటి దేవుడుగా ఉన్నాడా? లేదు. దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆ దేశాన్ని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు సిలువ వేసిన ఆ ఇశ్రాయేలీయుల దేశం కూడా ఇప్పుడు ఫస్ట్ స్థానంలో, అంటే అన్నీ కనిపెట్టే స్థానంలో, అది మొదటి స్థానంలో ఉందండి. ఈ లోకంలో ఎన్ని యుద్ధాలు వచ్చినా కూడా దేవుడు ఆ దేశం పక్షాన ఉంటాడు, అన్ని దేశాల పక్షాన ఉంటాడు. కానీ దేవుడు దాన్ని ఇష్టంగా ఆ దేశంలో పుట్టాడు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలుని తన జనాంగంగా చేసుకున్నాడు. ఆ జనాంగం యేసుక్రీస్తు అని ఆ సిలువకు అప్పచెప్పినా కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనందరి శాపాలు తన మీద వేసుకొని కొట్టివేసేదానికే తప్పితే ఆయనను ఎవరైతే బాధ పెడతారో వాళ్ళని శపించేదానికి దేవుడు ఈ లోకానికి రాలేదు. ఈ లోకంలో దేవుడి సేవకులు కూడా కొన్నిసార్లు చూసుకున్నప్పుడు పాపం వస్తే శపిస్తేటువంటి బిడ్డలుగా ఉంటారు. ఆ శపించినా కూడా దేవుని బిడ్డలైన మనల్ని ఏ శాపాలు తగలవండి. మనల్ని అన్యులు శపించినా, ఎవరు శపించినా కూడా మనతో ఉండే దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన దూతలు మనతో కాపలా ఉంటాయి. దేవుని దూతలు ఆయన కంచె మనతో ఉన్నప్పుడు ఎన్ని శాపాలున్నా, ఎన్ని దృష్టిలు పెట్టినా, ఎన్ని చేతబళ్ళు చేసినా కూడా దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా ఆశీర్వదించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మేము శాపాలు విడిచే బిడలుగా ఉండక ఆశీర్వాదం అనే విత్తనం విత్తే బిడలుగా ఉండాలయ్యా. మేము ఈ లోకంలో ఆశీర్వదించే బిడలుగా ఉంటే వేసే మా బిడ్డలు, వేసే మా సంతానం ఆశీర్వదింపబడుతుంది. ఈ లోకంలో మేము శపించే బిడలుగా ఉంటే మా సంతానము, మా బిడ్డలు శపించే బిడలుగా ఉంటారు, శపించబడతారు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని బైబిల్లో ఒకే ఒక మాట స్పష్టంగా సెలవిస్తుంది, ఈ లోకంలో ఏది విత్తితే ఆ పంటనే కోస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మమ్మల్ని మేము ఆత్మ పరీక్షణ చేసుకొని ఏమి విత్తుతున్నాం, ఏమి కోస్తున్నాం అని మమ్మల్ని మేము ఆత్మ పరీక్షణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతున్నామయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినంతరుచి నన్ను మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.